వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్ నవంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో మరి ఈ నెలలో ప్రధానంగా న్యూస్లో ఉన్నటువంటి అంశాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కషన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఈ నెలలో ప్రధానంగా మనం చూసుకుంటే నవంబర్ 26 యొక్క విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటి అంటే, ఆ రోజున భారత రాజ్యాంగం ఏదైతే ఉందో సో దానిని అడాప్ట్ చేసుకున్నటువంటి రోజు. సో నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ రోజున పురస్కరించుకొని యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ నగరంలో ఉంటుంది. సో ఈ ప్యారిస్ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్యారిస్ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి గల కారణం ఏంటి అంటే, నవంబర్ 26, 2025కి మన భారత రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకొని 75 ఇయర్స్ని మనం కంప్లీట్ చేసుకుంటున్నటువంటి సందర్భాన దానిని గుర్తించుకుంటూ ఈ యొక్క విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో అది న్యూస్లో ఉన్నటువంటి అంశం. అవి కాకుండా భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని అంశాలను మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి రాయబారి అయినటువంటి విశాల్ శర్మ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. సో దాని తర్వాత ఇక కొన్ని అంశాలను మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను మనం మాట్లాడుకుందాం. అయితే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏదైతే మనం ఉందో ఈ రోజున ఏదైతే మనకి రూల్ ఆఫ్ ది బుక్గా ఉందో సో దానిని ఏర్పాటు చేయాలి అని ముందుగా ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి చూసుకుంటే ఎంఎన్ రాయ్గా మనం చెప్పొచ్చండి. సో ఎంఎన్ రాయ్ గారే ముందుగా ఆయన చెప్పడం జరిగింది. భారతదేశానికి రాజ్యాంగం లాంటి అనేటువంటి ఒక గైడ్ లైన్స్ అనేటువంటివి ఉండాలనేటువంటి అంశాన్ని వారు ముందుగా మనకు తెలియజేయడం జరిగింది. సో ఆయన తెలియజేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని, డ్రాఫ్టింగ్ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో చేసుకున్న తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రాయడానికి మొదలుపెట్టారు. సో దానికి ఒక కాన్స్టిట్యూషన్ కమిటీని, దాన్నే డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. సో మరి భారత రాజ్యాంగాన్ని వారు రూపొందించడానికి పట్టినటువంటి కాలం ఎంత అంటే 2 years, 11 months and 18 days అనమాట. సో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టినటువంటి వ్యవధి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టడం జరిగింది. సో చాలా టైం తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. సో రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయడానికి వివిధ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను బేసిక్గా తీసుకొని అంశాలను మన భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక సూత్రాలని అంటాం, ప్రాథమిక హక్కులని అంటాం. సో అవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి రాజ్యాంగం నుంచి తీసుకొని మన భారత రాజ్యాంగంలో పెట్టినటువంటి అంశాలు. ఇక దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి మాగ్నా కార్టా అనేటువంటి రాజ్యాంగం. సో దాని నుంచి పార్లమెంటరీ వ్యవస్థని తీసుకొని మన భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత కొన్ని అంశాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటాం. సో వీటిని ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అట్లా ఒక్కొక్క ప్రాంతం నుంచి కొన్ని అంశాలు తీసుకొని మన భారత రాజ్యాంగంలో మన దేశ పరిస్థితులను అనుకూలంగా అనుసరించి మార్పులు చేర్పులు చేసి భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది.
సో ఇప్పుడు ఈ రోజున మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాదాపుగా 448 ఆర్టికల్స్ అనేటువంటివి, అధికరణలు అనేటువంటివి ఉన్నాయి. ఇక ఈ రోజున మనం చూసుకుంటే భారత రాజ్యాంగంలో 25 పార్ట్లు అనేటువంటివి ఉండటం జరిగింది. దానితో పాటు ఒక 12 షెడ్యూల్స్ని మనం పెట్టుకోవడం జరిగింది భారత రాజ్యాంగంలో. సో దాదాపు చూసుకుంటే 131 రాజ్యాంగ సవరణల వరకు కూడా జరగడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అంటే చట్టాలకు ఇంకా రూపొందించలేదు, బిల్స్గానే ఉంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్గా ఉన్నాయి. దాదాపు 131 వరకు ఈ రోజున ఉండటం జరిగింది. ఓకే, సో ఇవి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే నవంబర్ 26, 1949 మనం అడాప్ట్ చేసుకున్నామో అది ఏ రోజున అమల్లోకి రావడం జరిగింది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్తే అది జనవరి 26, 1950లో అమలులోకి రావడం జరిగింది. మన భారత రాజ్యాంగాన్ని మనం పూర్తిగా ఎఫెక్ట్లోకి రావడం, అంటే దాన్ని ఇంకా భారతదేశం వ్యాప్తంగా కూడా అమలులోకి తీసుకురావడం జరిగింది జనవరి 26, 1950. సో అందుకోసమే ఆ రోజునే మనం రిపబ్లిక్ డేని ప్రతి సంవత్సరము కూడా జరుపుతూ ఉంటాం. సో జనవరి 26న 1950లో ఇండియాని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఆ రోజు నుంచి దేశానికి సొంత రాజ్యాంగం అనేటువంటిది ఉంది, అది అమలులోకి రావడం జరిగింది. సో ఇది కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. అంశం ఏంటి అంటే అండమాన్లో. సో అండమాన్లో భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా దాదాపు ఒక 120 కోట్ల మేర బడ్జెట్ని అలొకేట్ చేసి ఆ సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇంకొక ఆస్పెక్ట్లో ఈ కోరల్ రీఫ్స్కి సంబంధించి మనం కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవాలి. సో కోరల్ రీఫ్ పగడపు దిబ్బలు అంటాం. మరి పగడపు దిబ్బలు అనేటువంటివి ఏర్పాటు అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే సముద్రంలో ఉండేటువంటి సముద్ర జీవులు, దాన్నే కోరల్ అంటాం, కోరల్ పాలిప్స్ అని అంటాం, లేదా పగడం అని అంటాం. సో పగడపు లేదా పగడమని లేదా ప్రవాళ బిత్తకలు అని పిలుస్తూ ఉంటాం. సో ఈ కోరల్ రీఫ్ లేదా ప్రవాళ బిత్తకలు అనేటువంటివి సముద్రాలలో ఏర్పాటు అవ్వడానికి ఏ జీవులు ఉంటాయంటే, ఏ జీవుల ద్వారా ఏర్పడతాయంటే ఆ జీవుల పేరే కోరల్ పాలిప్స్ అనేటువంటివి, లేదా పగడం లేదా ప్రవాళ బిత్తకలు, ప్రవాళం అనేటువంటి ఒక సముద్ర జీవుల ద్వారా ఇవి ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఈ ప్రవాళ బిత్తికల ద్వారా కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ వీటి చుట్టూ కూడా వివిధ రకాలైనటువంటి చేపలు, ఫిషెస్, మత్స్య సంపద అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపద అంటే చేపలు కానీ ఇవన్నీ కూడా ఈ కొరల్ రీఫ్ల పైన ఆధారపడి ఆహారాన్ని పొందుతూ ఉంటాయి. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా కోరల్ రీఫ్ల ద్వారా కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే వీ కెన్ డెవలప్ టూరిజం. సో పర్యాటక రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేయవచ్చు. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవచ్చు. మరి భారతదేశం దగ్గరన భారతదేశం యొక్క స్వాధీనంలో ఏవైనా కోరల్ రీఫ్లు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఏ కోరల్ రీఫ్లు ఉన్నాయంటే ఒకటి లక్షద్వీప్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఈ లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా కోరల్ రీఫ్ల ద్వారా అంటే ప్రవాళ బిత్తికల ద్వారా ఏర్పాడైనటువంటి భూభాగంగా మనం చెప్పొచ్చు. అంటే లక్షద్వీప్ అంతా కూడా కోరల్ రీఫ్గా మనం చెప్పొచ్చు. దానితో పాటు అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటి ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో సో దాని చుట్టూ కూడా కోరల్ రీఫ్లు అనేటువంటివి ఉండటం జరిగింది. అదొక అంశంగా మనం మాట్లాడవచ్చు. ఇంకా ఫర్దర్గా ఇంకొక అంశం మనం మాట్లాడవచ్చు. హాట్ స్పాట్స్ అంటాం, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్. సో జీవ వైవిధ్య హాట్ స్పాట్లు అని అంటాం.
సో జీవ వైవిధ్య హాట్స్పాట్లు భారతదేశంలో ప్రస్తుతము 4 ఉన్నాయండి. సో జీవ వైవిధ్య హాట్స్పాట్లు, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి హిమాలయ పర్వత శ్రేణులు బయోడైవర్సిటీ హాట్స్పాట్, రెండొచ్చి ఇండో బర్మా రీజియన్, మూడవది వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు అంటాం, నాలుగవది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతం. సో దీన్నే ఇక కొన్ని ప్రాంతాలు కలుపుకొని సుందాల్యాండ్ అని మనం పిలవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలి? భారతదేశంలో 4 జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉంటే అందులో ఒకటి అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. సో మిగిలినటువంటివి హిమాలయ ప్రాంతం, దాని తర్వాత ఈశాన్య రాష్ట్రాలు, దాన్ని ఇండో బర్మా రీజియన్ అంటాం, మూడవది పశ్చిమ కనుమలు, దాన్ని వెస్టర్న్ ఘాట్స్ అని అంటాం, నాలుగవది సుందాల్యాండ్లో భాగమైనటువంటిదే అండమాన్ అండ్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం. సో ఈ అంశాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, శ్రీలంక అనేటువంటి ఒక దేశం మన పొరుగునే ఉన్నటువంటి దేశం. సో ఈ దేశం ఏదైతే ఉందో, సో దేశం ఇప్పుడు కష్టాల్లో ఉండటం జరిగింది. ఎందుకంటే దిత్వా అనేటువంటి ఒక తుఫాను ద్వారా. సో ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, దిత్వా అనేటువంటి ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను రావడం వల్ల శ్రీలంక, తమిళనాడు పూర్తిగా నష్టపోవడం జరిగింది. సో ఈ కోవలోనే మన భారతదేశం ఎప్పుడూ కూడా ఏ దేశానికి కష్టం వచ్చినా సహాయం చేయడానికి మనం ఎప్పుడు కూడా ముందు ఉంటాం. కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆపరేషన్ సాగర్ బంధుని లాంచ్ చేసామండి. సో ఆపరేషన్ సాగర్ బంధు యొక్క లక్ష్యం ఏంటి అంటే, శ్రీలంక దేశానికి కావాల్సినటువంటి సహాయము చేయటం అనమాట. సో ఆ దేశానికి కావాల్సినటువంటి అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఫుడ్ సప్లై చేయటం, మెడిసిన్స్ని సప్లై చేయటం, బ్లాంకెట్స్ని సప్లై చేయటం, అదేవిధంగా ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ నిర్మించడం. సో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఈ యొక్క ఆపరేషన్ సాగర్ బంధుని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయటం జరిగింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఆపరేషన్ సాగర్ బంధు దేనికి సంబంధించింది? ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ సాగర్ బంధు దేనికి సంబంధించింది అంటే, శ్రీలంక దేశం దిత్వా తుఫాను వల్ల నష్టపోయినటువంటి సందర్భాన నష్ట నివారణ చర్యలలో భాగంగా శ్రీలంక దేశానికి అందించినటువంటి చేయూతే ఈ యొక్క ఆపరేషన్ సాగర్ బంధు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశం ఎందుకు శ్రీలంక లాంటి దేశం, శ్రీలంకకో, నేపాల్కో, ఆఫ్ఘనిస్తాన్కో, పాకిస్తాన్కో, మయన్మార్కో, మాల్దీవ్స్కో, భూటాన్కో, టిబెట్కు లాంటి ప్రాంతాలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం ఎందుకు చేస్తుంది అంటే, దానికి గల కారణం ఉంది, దానికి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటి అంటే, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని, ఇంకొకటి విజన్ మహాసాగర్ అనేటువంటి పాలసీ అన్నమాట. సో మనకి ఇండియన్ గవర్నమెంట్కి ఒక పాలసీ ఉంది, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని, ఇంకొకటి విజన్ మహాసాగర్ అనేటువంటి పాలసీ అనమాట. ఈ పాలసీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంతో సరిహద్దు పంచుకున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ప్రథమ స్థానంలో ముందు ఉండి చేయూతనిచ్చేటువంటి దేశం భారతదేశం. ఇవ్వడానికి ఇచ్చినటువంటి చేసేటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి పాలసీయే ఈ పాలసీ అనమాట. ఈ పాలసీని ఉపయోగించుకొని ఏ దేశానికి ఏ కష్టం వచ్చినా ముందుగా భారతదేశం ముందు వచ్చే వారికి సహాయ కార్యక్రమాలను అందిస్తూ ఉంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇండియా భారతదేశం ఏదైతే ఉందో ఈ దేశం ఇండియన్ ఓషన్ రీజియన్లోనే అతి పెద్ద దేశంగా మనం చెప్పొచ్చు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. కాబట్టి సో వారందరికీ కూడా మనం సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సో ఆ కోవలోనే మనం చూసుకున్నట్లయితే, సో దాదాపు 120 టన్స్ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ అందించాం. సో దానికి మనం ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన C-130J ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించడం జరిగింది. ఓకే, సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫర్దర్గా మనం చూస్తే ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో ఇది అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశం.
సో అదే శ్రీ వివేక్ చతుర్వేది ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్. సో వారిని సిబిఐసికి చైర్మన్గా నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే హూ ఈజ్ ప్రజెంట్ చైర్మన్ ఫర్ సిబిఐసి ఎవరు అన్నప్పుడు వారే వివేక్ చతుర్వేది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అనమాట. సిబిఐసి అంటే ఏంటి? సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. సో ఈ బోర్డ్ ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని పే చేయించుకుంటూ ఉంటుంది. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయంటే లైక్ చెప్పాలి అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. తర్వాత కస్టమ్స్ ట్యాక్స్ అని, సెంట్రల్ ఎక్సైజ్ అని. సో ఈ ట్యాక్స్లను వీళ్ళే పే చేయించుకొని సో దాని యొక్క రెగ్యులేషన్ మెకానిజం కానీ అవన్నీ కూడా వీళ్ళే కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో ఈ సిబిఐసి అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలో వర్క్ చేస్తున్నటువంటి ఒక బాడీ అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఆ అంశం ఏంటి అంటే అస్సాం రాష్ట్రము పాలిగామి, బ్యానింగ్ ఆఫ్ పాలిగామి. సో దాన్నే అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామి బిల్ 2025ని తీసుకొచ్చింది. సో కొత్త బిల్లుని తీసుకొచ్చారు. సో దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆల్రెడీ. ఆ బిల్లే అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామి బిల్ 2025. మరి బిల్ యొక్క లక్ష్యం, ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఆ రాష్ట్రంలో బహుభార్యత్వం అంటాం. బహుభార్యత్వం అంటే ఒక అబ్బాయి ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకునే అనేటువంటి కాన్సెప్ట్ని నిషేధించడం. ఆ నిషేధించేటువంటి చట్టమే ఈ యొక్క అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్ 2025. సో అంటే దీన్ని సింపుల్గా నేను చెప్పాలి అంటే సో అస్సాం రాష్ట్రంలో ఇక మీదట భార్య బతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటే అది నేరం. సో భార్య ఉన్నప్పటికీ కూడా దాచిపెట్టి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే అది కూడా నేరంగా పరిగణిస్తూ ఉన్నారు ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో. దానితో పాటు ఈ పెళ్లి చేయడానికి ముందుకు వచ్చినటువంటి గ్రామం యొక్క పెద్ద కానీ వారికి ఫైన్ వేస్తారు, జైలు వేస్తారు 3 years. అదేవిధంగా పెళ్లి చేసినటువంటి ప్రీస్ట్, పూజారి అయినా అండ్ మౌలానా అయినా వారికి 5 years జైలుని విధిస్తారు. దాంతోపాటు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి 3 years జైలుతో పాటు ఫైన్ కూడా వేయటం జరుగుతుంది. సో ఈ చట్టాన్ని అస్సాంలో అమలు చేయబోతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ క్లియరెన్స్ కూడా రావటం జరిగింది. ఓకే. సో ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళల యొక్క సాధికారతని పెంచడము, మహిళలకు భద్రతని కల్పించడము ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఫర్దర్గా మరి ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే హిమంత్ బిస్వా. సో వీరు ఈ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. అంశం ఏంటి అంటే మన భారతదేశంలో February 7 నుంచి March 8 మధ్య ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ జరగబోతూ ఉంది. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క పురుషుల మెన్స్ T20 వరల్డ్ కప్ భారతదేశంలో జరగబోతూ ఉంది. సో ఇండియాలో అది జరగబోతూ ఉంది. సో ఇండియాతో పాటు శ్రీలంకలో కూడా జరగబోతూ ఉంది ఈ యొక్క టోర్నమెంట్. సో అది February 7 నుంచి మొదలు పెట్టుకొని ఆ మ్యాచెస్ అనేవి జరుగుతాయి. సో March 8 వరకు జరుగుతాయి. సో అయితే మరి ఈ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్షిప్కి అంబాసిడర్నిగా పెట్టాలి కాబట్టి ఒక వ్యక్తిని చూస్ చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రోహిత్ శర్మ, ఎక్స్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్కి అంబాసిడర్ ఎవరు అంటే రోహిత్ శర్మ అనమాట. సో వారిని నియమించడం జరిగింది. సో నియమిస్తూ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్ అయినటువంటి జైషా గారు ఉత్తర్వులను ఇవ్వటం జరిగింది. సో గతంలో జైషా గారు బీసీసీఐకి
చైర్మన్గా ఉన్నారు. సో బీసీసీఐకి చైర్మన్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజున వారు ఐసీసీకి చైర్మన్గా, ప్రెసిడెంట్గా వారు ఉండటం జరిగింది. సో ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. ఇక దాని తర్వాత ఈ గ్రూప్స్ మనకి గ్రూప్స్ ఉన్నాయి టీమ్స్లో. లైక్ గ్రూప్ 10 అని ఉంది. ఆ గ్రూప్ 10లో ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, నెదర్లాండ్స్ అండ్ నమీబియా లాంటి దేశాలు పోటీ పడబోతూ ఉన్నాయి. ఓకే, సో ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ ఆక్స్ఫోర్డ్ ఏదైతే ఉందో, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఒక పదాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక వర్డ్, ఇంగ్లీష్ పదాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక పదాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్గా డిక్లేర్ చేస్తారు. అట్లా మరి ఈ సంవత్సరం కూడా ఆక్స్ఫోర్డ్ వాళ్ళు డిక్లేర్ చేయడానికి ముందుకు వచ్చారు. సో దానికోసం ఒక 3 వర్డ్స్ని ముందుగా వారు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. 3 వర్డ్స్, 3 పదాలని వారు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఆ చేసుకున్న దానికి సంబంధించి మరి ఏ పదాన్ని, ఫైనల్గా ఒకటే పదాన్ని చూస్ చేయాలి కాబట్టి ఆ పదాన్ని, ఏ పదాన్ని చూస్ చేయాలనే దానికి ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ కూడా పబ్లిక్కి 27 నవంబర్ దాకా ఓపెన్ చేశారు అండి. సో మరి వీరు ఈ పదాలు ఏవైతే చెప్పారో ఆ పదాలు మనం చూసుకుంటే, ఆ వర్డ్స్ ఏవైతే వీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నారో అవి మనం చూసుకుంటే, ఔరా ఫార్మింగ్ అనేటువంటి ఒక పదం, ఒక వర్డ్, దీన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. దాని తర్వాత రేజ్ బైట్ అనేటువంటి ఒక పదాన్ని, నెక్స్ట్ బయో హ్యాక్, దాని తర్వాత బయో హ్యాక్ అనేటువంటి పదాన్ని. సో 3 పదాలని చూస్ చేసుకున్నారు. సో ఎవరైతే ఓటింగ్ వేయాలనుకుంటారో ఓటింగ్ చేస్తే ఒక పదాన్ని చూస్ చేస్తారు. సో దాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్గా ఆక్స్ఫోర్డ్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అట్లా 3 వర్డ్స్ని చూస్ చేస్తారు. జనరల్గా మరి 3 వర్డ్స్ ఎట్లా చూస్ చేస్తారంటే, ఏవైతే మనకి ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండటమో, లేదా గూగుల్లో సెర్చ్లో ఉండటమో, లేదైతే పదాన్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేయడమో, ఎక్కువ మంది యూస్ చేయడమో, అట్లా జరిగినప్పుడు ఆ పదాలని ఫైండ్ అవుట్ చేసి ఇట్లా షార్ట్ లిస్ట్ చేసి దాన్ని ఓటింగ్లో పెడతారు. సో ఓటు వేస్తే పదాలు 3 వర్డ్స్కు దేనికైనా ఓటు వేస్తే అది సెలెక్ట్ అవుతుంది, ఇయర్ ఆఫ్ వర్డ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అట్లా మరి గతంలో ఆల్రెడీ 2024కి గాను బ్రైట్ రాట్ అనేటువంటి పదాన్ని చూస్ చేసుకున్నారు. 2023కి రిజ్ అనేటువంటి పదాన్ని, 2022కి గోబ్లిన్ మోడ్ అనేటువంటి పదాన్ని చూస్ చేసుకున్నారు. మరి ఇయర్ 2025కి 3లో ఏదైనా ఒకటి అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ది పబ్లిక్ ఓటింగ్. మరి ఇట్లా కాన్సెప్ట్ ఇనిషియల్గా మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2007లో వారు తీసుకురావడం జరిగింది ఈ కాన్సెప్ట్ని. క్లియర్? సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొక అంశం, అంటార్క్టిక్ ఓజోన్ హోల్ న్యూస్లో ఉంది. సో ముందుగా దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక అంశం మనం మాట్లాడుకుందాం. సో ఇది మన అర్త్, మన భూమి. మన భూమికి పైన వాయుమండలం ఉంటుంది. వాయుమండలం దాన్నే లేదా వాతావరణం అంటాం. దాన్నే అట్మాస్ఫియర్ అని అంటాం. సో వాతావరణాన్ని మనం ఏమంటామంటే అట్మాస్ఫియర్ అని మనం పిలుస్తూ ఉంటామండి. సో ఈ అట్మాస్ఫియర్లో ఈ అట్మాస్ఫియర్కి ఒక 5 లేయర్స్ ఉంటాయి. దాన్నే ఆవరణం అంటాం, వాతావరణ ఆవరణాలు అంటాం. సో 5 ఉన్నాయి. సో 5లో ఫస్ట్ చూసుకుంటే మనకి లైక్ సీక్వెన్స్లో చెప్పాలంటే, ఒకటి ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణం అంటాం. 2 స్ట్రాటోస్ఫియర్, స్ట్రాటో ఆవరణం అంటాం. 3 మీజోస్ఫియర్, మీజో ఆవరణం అంటాం. 4 థర్మోస్ఫియర్, థర్మో ఆవరణం అంటాం. 5 ఎక్సోస్ఫియర్, బాహ్య ఆవరణం అని మనం పిలుస్తూ ఉంటాం. సో 5 ఆవరణాల్లో స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఆవరణం రెండోదిగా ఉంటుంది. ఈ ఆవరణాలన్నీ కూడా భూమి పైన ఉంటాయండి. సో స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఒక ఆవరణం ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ అంటాం. స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఆవరణం రెండవది. సో దాదాపు మనం చూసుకుంటే ఈ స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఆవరణం భూమి నుంచి 18 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. భూమి పైన 18 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఆవరణం ఉంది. ఈ ఆవరణంలో ఓజోన్ అనేటువంటి ఒక మాలిక్యూల్స్ ఉంటాయండి. ఓజోన్ అనేటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ ఓజోన్ అనేటువంటి మాలిక్యూల్స్ ఏమవుతుంది అంటే, మనుషులు రిలీజ్ చేసేటువంటి
క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం. ఈ ఓజోన్ అనేటువంటి ఒక లేయర్కి రంధ్రం పడుతూ ఉంది, హోల్ పడుతూ ఉంది. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే క్లోరిన్ అని, ఫ్లోరిన్ అని అండ్ ఫ్లోరిన్ అని లాంటి కార్బన్స్. ఇవి జనరల్గా వీటిని ఫ్రియాన్స్ అని అంటారు. సో వీటిలో మనం ఫ్రియాన్స్ అంటాం. ఇవి ఇన్ జనరల్గా ఫ్రిడ్జ్ల నుంచి లేదా ఎయిర్ కండిషన్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఫ్రియాన్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యి ఇవి ఓజోన్ లేయర్ దాకా వెళ్ళి ఓజోన్తో ఇవి ఒక కెమికల్ రియాక్షన్స్ని జరుపుతూ ఉంటాయి. సో ఓజోన్తో ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అనుకుంటే ఈ క్లోరిన్ కలిసి ఓజోన్ ఏం చేస్తుందంటే O2గా విడగొట్టి అండ్ క్లోరేట్గా విడగొడుతుంది అనమాట. సో ఇట్లా విడగొట్టినప్పుడు ఏమవుతుంది, O3 కాస్త O2గా మారింది. అంటే అక్కడ ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉండాల్సినటువంటి ఓజోన్ కాస్త తగ్గిపోతూ ఉంటుంది. క్రమేపీ అది ఒక రంధ్రం లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ ఉన్న O3 అంతా కూడా పోయి O2గా మారింది. సో క్రమేపీ మనం చూస్తే ఇది ఒక రంధ్రం లాగా కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇటీవల ఈ రంధ్రం అనేటువంటిది కొంచెం కొంచెంగా హీల్ అవుతూ ఈ రంధ్రము పోయి ఈ ప్లేస్లో ఓజోన్ వస్తా ఉంది అనమాట. సో అదే న్యూస్లో ఉంది. సో అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు. సో క్రమేపీ ఈ అంటార్క్టికా ప్రాంతంలో ఉన్నటువంటి ఓజోన్ పొరకు ఏదైతే రంధ్రం పడిందో, ఆ ఓజోన్ పొరకు రంధ్రం పడిందో క్రమేపీ పూడుకుంటూ వస్తుంది. మరి పూడుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒక ప్రోటోకాల్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్ అని అంటాం. సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి రిలీజ్ చేయొద్దు అని చెప్పినటువంటి ఒక ఒప్పందం, ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ అనమాట. సో వీళ్ళు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవ్వకుండా తగు చర్యలు తీసుకున్నారు. క్రమేపీ ఓజోన్ పొర ఏదైతే ఉందో దానికి రంధ్రం పడకుండా ఈ రోజున ఉంది. ఒకవేళ ఓజోన్ పొరకి రంధ్రం పడింది అనుకోండి, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే సూర్యుడి నుంచి రిలీజ్ అయ్యేటువంటి అల్ట్రావైలెట్ రేస్ ABC అనేటువంటి నేరుగా భూమిపైకి వచ్చి భూమిపై ఉన్నటువంటి మనుషులకి హాని చేస్తూ ఉంటాయి. సో మనుషులకి క్యాన్సర్ వస్తుంది, చెట్లు వృక్షాలు అవన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట ఓజోన్ లేయర్కి కనుక బొక్కపడితే. సో ఓజోన్ లేయర్ ఉంటే కనుక ఈ అల్ట్రావైలెట్ రేస్ ABCని నేరుగా భూమిపైకి చేరకుండా అడ్డుకొని మనుషులను రక్షిస్తూ ఉంటుంది. సో ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. 2030లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో 2030లో జరిగేటువంటి ఈ కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో జరగబోతూ ఉన్నాయి. సో ఇండియాలో అవి జరగబోతూ ఉన్నాయి. సో ఇండియాలో ఉన్నటువంటి ఈ అహ్మదాబాద్ అనేటువంటి నగరం గుజరాత్ రాష్ట్రంలో సో ఇక్కడ జరగబోతూ ఉంది. సో ఫైనల్గా చెప్పాలి అంటే 2030లో జరగబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది? అహ్మదాబాద్. ఏ రాష్ట్రం? గుజరాత్. ఏ దేశం? ఇండియా. సో ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. సో దీనిలో దాదాపు ఒక 56 దేశాల వరకు కూడా పాల్గొంటాయి ఈ క్రీడలలో. సో గతంలో ఈ కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో 2010లో జరిగినాయి, మళ్ళీ 2030లో జరగబోతూ ఉంది. మరి కామన్వెల్త్ గేమ్స్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1930 కెనడా దేశంలో హోమిల్టన్ అనేటువంటి ప్లేస్లో ప్రారంభించడం జరిగింది. సో ఇవి కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో దీనిలో దాదాపు ఒక 56 దేశాలు పాల్గొనబోతూ ఉన్నాయి, భారతదేశంలో జరగబోతూ ఉన్నాయి. క్లియర్? సో ఇట్లాంటి మరికొన్ని అంశాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.